సో కుషిత గారు మిమ్మల్ని ఇప్పుడు దాకా మాట్లాడించలేదు నేను కదా, రైట్? ఎందుకు మాట్లాడించలేదు? నువ్వు గ్యాప్ ఇస్తే అదే అంటే ఎందుకు మాట్లాడించలేదు అంటే ఇట్స్ ఓకే, అర్థమైందిలే. స్టేజ్ మీద మీరు చెప్పు. మీరు 4 సంవత్సరాలు సీనియర్ అని చెప్పి ఇలాగ డామినేట్ చేయడం నాకు నచ్చలేదు. మాకు కొంచెం వదలండి, చిన్న స్పేస్ వదలండి. సో మామూలుగా స్పీచ్లు అందరూ స్టేజ్ మీద ఇస్తారు. లాస్ట్ స్పీచ్ ఇచ్చేది ఎవరు? చీఫ్ గెస్ట్. మీరు మా అందరికి చీఫ్ గెస్ట్ కాబట్టి, నాకు చీఫ్ గెస్ట్ కాబట్టి బాగా ఎక్స్ట్రా. నీకు బాగా కలిసింది గోవర్ధన. ఓకే. ఇప్పుడు సో ఫస్ట్ ఫిల్మ్ అంటే ప్రాక్టికల్లీ మాట్లాడుకుంటే ఫస్ట్ సైన్ చేసిన ఫిల్మే కదా ఇది. అవును. సో ఫస్ట్ ఫిల్మ్ తమిళ్, కన్నడ ఇది. సో ఈ 3 కలుపుకుంటే అంటే డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా అన్నిటికి? ఓన్లీ తెలుగు చెప్పుకున్నారు? నేను డబ్బింగ్ చెప్పలేదు, అసలు దేనికి చెప్పలేదు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుందనా? వాయిస్ అంటే కలెక్షన్స్ ఎక్కువ వస్తాయని ఏం లేదు, అది ఏం కాదు. పాపం సార్ చెప్పమన్నారు, బాగుంటుంది వాయిస్ చెప్పు అంటే మీరే డబ్బులు ఎక్కువ ఇవ్వకూడదని కదా, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుందని ఆలోచించారా? అలా ఏం లేదు, నా వాయిస్ బాగోదని. ఎవరన్నారు వాయిస్ బాగోదని? పాపం తనంతా తానే ఫీల్ అవుతుంది. ఎవరన్నారండి వాయిస్ బాగోదని? మాకు 5 లేకపోయినా దాన్ని పెట్టి కొట్టేస్తాను. కాఫీ చాయ్ కెటిల్. ఓకే. సో ఫస్ట్ ఫిల్మ్ 3 లాంగ్వేజ్ లో రావడం అనేది అది కళ. అవును, ఎవరు ఊహించరు జనరల్ గా. సో మీకు అది జరిగింది కాబట్టి చెప్పండి, దాని గురించి ఏం ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. మా డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. నా ఫస్ట్ డెబ్యూనే తమిళ్లో, కన్నడలో రిలీజ్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. మూవీ కూడా అలానే సక్సెస్ వస్తే ఇంకా హ్యాపీ వస్తుందని నమ్ముతున్నా. పక్కన మన అర్జున్ కళ్యాణ్ గారితో చేస్తున్నారు కాబట్టి ఇంకా హ్యాపీయా? చాలా. నా ఫ్రెండ్ కూడా. 4 years అంటే ఇట్స్ లాంగ్ స్టోరీ. ఎలా ఫ్రెండ్స్ ఇద్దరు? మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు మాకు. ఒక డిజైనర్ ఉన్నాడు, వాళ్ళ ద్వారా కలిసాం అట్లా. అర్జున్ గారిలో మీకు ఏం నచ్చుతుంది నార్మల్? అర్జున్ సింప్లిసిటీ, అంటే ఏం చూయించుకోడు, చాలా సింపుల్ గా ఉంటాడు. సింప్లిసిటీ వేరు, ఆయన ఉన్న పాజిటివ్ కూడా చూపించుకోడు. కొన్ని పాజిటివ్ చూపించుకోడు ఆయన. ఇంకా ఈయన చెప్పిన మాట కరెక్ట్. ఆయన నెగిటివ్స్ చూపించుకుంటే పాజిటివ్స్ చూపించుకోడు. పాపం తనకి రాదు గేమ్స్ ప్లే చేయడం కానీ. అంటే ఏం లేదు, మీలో ఉన్న మంచి స్వభావం బయటికి మీరు చూపించుకోరు, మేమే చాలా అబ్జర్వ్ చేయాలి అంటున్నాను. మంచి స్వభావం ఎలా చూపించుకుంటారు అంటే మీకు కాసేపు నేను ఎలివేషన్ ఇస్తున్నానంటే ఏంటంటే దాని అర్థం మీరు నాకు కూడా టైం ఇవ్వాలి, కలుపుకునే స్పేస్ ఇవ్వాలి.